అందరికీ నమస్తే. ఖమ్మంలో వరద బురద అందరికీ తెలిసిందే. జనం అయితే కట్టుబడులతో ఉన్నారు. వాళ్ళకు సహాయం చేయడానికని సీఎంఆర్ఎఫ్ అకౌంట్లోకి పంపాలని దాతలందరికీ పిలిపించారు. ఇచ్చే వాళ్ళంతా ఇస్తున్నారు. డబ్బులున్న వాళ్ళు, ఇండస్ట్రియలిస్టు, తర్వాత ఫిల్మ్ యాక్టర్స్ అందరు ఇస్తూ ఉన్నారు. అయితే రాజకీయ బురద అని ఎందుకు పెడుతున్నా అంటే, నేను ఈ రాజకీయ బురదలో కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఒక నెల జీతాన్ని ఇరికిచ్చారు. ఒక జీతాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని ఇస్తూ సీఎంఆర్ఎఫ్కే, ఎవరైనా గవర్నమెంట్కే ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ అయితేనే కరెక్ట్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలదు. ప్రైవేట్ అకౌంట్లోకి ఇస్తే అటే పోతాయి. కాబట్టి గవర్నమెంట్ అకౌంట్ సీఎంఆర్ఎఫ్ అకౌంట్ ఉంది, దానికి ఇస్తే తర్వాత సీఎంఆర్ఎఫ్ డబ్బులను కూడా వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది. ఖమ్మంలో ఎంత ఖర్చు పెట్టిర్రు, ఎంత వచ్చింది ఖమ్మం పేరు మీద, ఇదంతా లెక్కలు ఉంటాయి. ఇవ్వకపోతే అది ప్రభుత్వం బదనాం అవుతుంది. అయితే రాజకీయంగా చూసినప్పుడు కాంగ్రెస్ బీజేపీలను ఎనికి తన్నుతూ బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసింది. ఏంటంటే ఇదే, ఒక నెల జీతాన్ని అడ్వాన్స్గా మేము ఈ నెల జీతాన్ని ఖమ్మం జిల్లా ప్రజల కోసం, ఖమ్మం బాధితుల కోసం, వరద బాధితుల కోసం ఇస్తున్నామని. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీతాలను, ఒక నెల జీతాన్ని కూడా ఇప్పటిదాకా వదులుకోలే. తీసుకున్నారు. ఆల్రెడీ జీతాలు వచ్చేసినాయి, వాళ్ళకి అకౌంట్లోకి వచ్చేసిన జీతాలు. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, బీజేపీ కూడా ఇవ్వచ్చు. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 16 మంది ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా ప్రకటించినట్లు ఎక్కడ కనబడలేదు. అయితే ఈ బురదలో ఇరుక్కపోయేది ఎవరంటే ఎగ్జాక్ట్లీ బీజేపీ, కాంగ్రెస్ ఇరుక్కపోతాయి. అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. వాళ్ళు ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం. ఇంకొక ఇష్యూ, హరీష్ రావు చాలా తెలివిగా వీళ్ళిద్దరిని ఇరికిచ్చేసిండు. ఎక్కడంటే అఖిలపక్షం తీసుకుపోవాలని చెప్పిండు. ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలన్న ఒక కామెంట్ వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్న టైం ఇది. ఆయనకి బీజేపీతో అవగాహన ఉంది, బీజేపీతో ఏదో ఒప్పందం ఉంది. మోడీని పెద్దన్న అన్నాడు. అమిత్ షా మీద ఉన్న కేసుని ఎత్తేపించిండు. ఓల్డ్ సిటీలో అమిత్ షా మీద కేసు అయింది కదా. అప్పుడు ఆయన ప్రచారం అయిపోయిన తర్వాత మాట్లాడమా సంథింగ్, లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం సంబంధించిన కేసు ఒకటి అయింది. ఆ కేసును ఇక్కడ గవర్నమెంట్ విత్డ్రా చేసింది. అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత, ఢిల్లీ పోయి అమిత్ షాను కలిసి బయటకు వచ్చిన తర్వాత 2వ రోజో 3వ రోజో ఆ ఓల్డ్ సిటీలో అమిత్ షా మీద పెట్టిన కేసును విత్డ్రా చేసింది గవర్నమెంట్. ఇట్లాంటి కొన్ని ఆధారాలతోన రేవంత్ రెడ్డికి బీజేపీతో ఏదో అవగాహన ఉంది, బీజేపీ లీడర్తో అవగాహన ఉంది. ఆయన గతంలో ఆర్ఎస్ఎస్ లీడర్ అని ఎక్కడో దగ్గర చూసినా నేను. హైడ్రా వెల్కమ్ అయినా సంథింగ్, హైడ్రా వెల్కమ్ పలుకుతూ ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ నిర్మల్ జిల్లాలో పెద్ద ఫ్లెక్సీ పెట్టిండు రేవంత్ రెడ్డిని పొగుడుతూ. అంత రిలేషన్స్ ఉన్నాయి అనేది బయట జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఆ రిలేషన్స్ వాస్తవమా అబద్ధమా తేల్చే మీటింగ్ ఏంటంటే అఖిలపక్ష సమావేశం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఇక్కడ నుంచి ఇంకా ఎవరెవరు వస్తారో, బీజేపీ, బీఆర్ఎస్, ఇంకెవరైనా వస్తే ఎంఐఎం, ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళు అందరూ కలిసి అఖిలపక్ష సమావేశం పోదాము ఢిల్లీకి, ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి, అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి ఇరికిచ్చేసిన రేవంత్ రెడ్డిని. మరి నిజానికి రాష్ట్రంలో జరిగిన ఈ నష్టాన్ని, జనాలకు జరిగిన నష్టాన్ని, ప్రాణాలు కూడా పోయినాయి. చాలామంది దగ్గర 40 మంది ప్రాణాలు పోయినాయి అంటున్నారు. గవర్నమెంట్ లెక్క తక్కువన్నది. కాకపోతే 36-37 మంది వాస్తవంగా చనిపోయినారు. 2-3 డౌట్ ఉన్నది. అది కూడా చనిపోయినారు, కానీ వాళ్ళు వరదల వల్ల చనిపోయినారా లేదని తెలవాలి. ప్లస్ ఆస్తి నష్టం కోట్లల్లో ఉంది, 1000 కోట్లలో ఉంది ఆస్తి నష్టం. ఎందుకంటే మొత్తం ఉన్న ఫలంగా కట్టుబడులతో మిగిలినరు. ఆ దగ్గర ఏం లేదు, ఇంకా చిల్లి గవ్వలేదు కొన్నికే. ఏమి ఇప్పట్లో వాళ్ళు కోలుకునే పరిస్థితులు లేవు. చాలామంది ఇండ్లు లేవు. వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటారు, ఇప్పటిదాకా ఆ స్కీమ్ లేదు. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఎక్కడ లాంచే కాలే ఇప్పటిదాకా, ఎవరు రూపాయి అయ్యలే. అవి వచ్చినాడు పోయినాడు, వాళ్ళు తిండికి తిండి కూడా లేదు జనాలకి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే ఆ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కనీసం అక్కడ ఖమ్మం జిల్లా ప్రజలలో వాళ్ళ మీద పోయిన నమ్మకం పోయింది. మొత్తం 3 మంత్రుల మీద నమ్మకం పోయింది. వీళ్ళు మమ్మల్ని మోసం చేసిండ్రు, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలే అనే దానిలో ఉన్నారు అక్కడ వాళ్ళు. కాబట్టి దానిలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే అఖిలపక్ష సమావేశాన్ని, అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి. ఇప్పుడు ఢిల్లీకి పోకపోతే ఇప్పుడు అమిత్ షా, మోడీతో ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం నిజమని బీఆర్ఎస్ ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నది మేము చెప్పిందే నిజం అని చెప్పుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. అఖిలపక్షం తీసుకపోతే అక్కడ బండారం బయటపడుతుంది. రేవంత్ రెడ్డి అందుకే ఇరుక్కున్నాడని చెప్తున్నా. అటు కనుక పోతే ఆడ సిచ్యువేషన్ ఏందో అర్థమవుతుంది. ఇప్పటిదాకా చూడండి మీరు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్, అధికార కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కనీసం అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మనకు సహాయం వచ్చిందని కానీ రాలేదని కానీ
తెలంగాణకి ఏమైంది అసలు? ఇంత వరద జరిగితే, ఇంత వాన జరిగితే అక్కడ ఏపీకి జరిగిన హెల్ప్ తెలంగాణకు జరిగిందా జరగలేదా ఇప్పటిదాకా బయటకు చెప్తలేరు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళు ఇప్పటిదాకా ఢిల్లీకి వెళ్ళి మరి ఎందుకు రాలేదు, మాకు ఇవ్వాలి అని కూడా ఎక్కడ డిమాండ్ కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ ఏం చేయలేదు. 5,000 కోట్లు అయినట్టుందో 2,000 కోట్లు సాయం చేయాలని అడిగింది తప్ప డిమాండ్ ఏం చేయలేదు. మీరు ఇవ్వాల్సిందే, మా ప్రజలు ఇబ్బందులు ఉన్నారని ఏం అడగలేదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఖమ్మం వరద బురద గేమ్ ఇప్పుడే స్టార్ట్. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకుపోరా? బీఆర్ఎస్ వాళ్ళు 1 నెల జీతాన్ని ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఇచ్చిర్రు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు ఇస్తే కూడా క్రెడిట్ బీఆర్ఎస్కే పోతుంది. వాళ్ళే ఫస్ట్ ఇచ్చిర్రు. ఇచ్చి కూడా 3 రోజులు అయింది. వాళ్ళే వీళ్ళకన్నా ఎక్కువ లారీలు తీసుకుపోయి ఆడ పంచుతున్నారు సామాన్లు అవి ఇవి ఖమ్మం జిల్లా ప్రజలకు. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీలు వెనుకబడిపోయినాయి, బాగా వెనుకబడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు వెనుకబడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఈ 2 విషయాలు, ఒకటి నెల జీతం ఇస్తారా ఇయ్యరా? సొంతంగా జేబులకి వెళ్ళి ఎట్లా ఇయ్యరు? కనీసం నెల జీతం అని ఇస్తే ఏమవుతుంది? వీళ్ళకు ఏమో లాస్ అవుతారా, నష్టపోతారా? ఇయ్యాలి. ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టుగా అఖిలపక్ష సమావేశం తీసుకుపోకపోతే కూడా ఇరకపోయింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ సర్కారే ఇరకపోతుంది. బీజేపీతో వీళ్ళ రిలేషన్స్ ఏందనేది తేటతెల్లమయ్యే అవకాశం వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.